నమస్కారం, నేను మీ నిజం చంద్రబోస్. వెల్కమ్ టు నిజం మీడియా. మన నిజం మీడియాలో ప్రసారమయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కర్లా రాజేష్ యొక్క లాకప్ డెత్, దీని గురించి దాదాపుగా కొద్ది నెలలుగా మనం వింటూనే ఉన్నాం. అయితే ఇక్కడ ఒక అంశం జరిగింది. లేటెస్ట్గా సిఐ గారిని సస్పెండ్ చేయడం జరిగింది. ఈ అంశంలో ఇద్దరు నాయకులు క్రెడిట్ నీదా నాదా అన్నట్టు వాళ్ళ కార్యకర్తలు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. నాకు కూడా చాలామంది వీడియోస్ పెట్టారు. విశారదన గారు పోరాటం చేసినటువంటి ఆ వీడియోస్ పెట్టి అలా దీని అంశం మీద ఈ అంశం మీద మీరు మాట్లాడండి అని చెప్పేసి చాలామంది నాకు మెసేజ్లు పెట్టడం కూడా జరిగింది. అయితే మా నిజం మీడియా ఈ అంశం మీద క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్రేక్షకులు కూడా వీడియోను మొత్తం చూసిన తర్వాత మీరే నిజాన్ని నిర్ధారించేటువంటి ప్రయత్నం చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక మాటని నోట్ చేసి పెట్టుకోండి. నోట్ చేసి పెట్టుకున్నటువంటి ఆ మాటని అండర్లైన్ చేసి పెట్టుకోండి. నిజం మీడియా అనేది ఏ పార్టీకి అనుకూలమైనటువంటి మీడియా కాదు, అదే సందర్భంలో ఏ పార్టీకి వ్యతిరేకమైనటువంటి మీడియా కూడా కాదు. ఉన్నది ఉన్నట్టుగా నిజాలను మాత్రమే చెప్తాము. నిజాలను మాత్రమే చూడాలి, వినాలి అనుకున్న వాళ్ళు మాత్రమే వీడియోను చూసేటువంటి ప్రయత్నం చేయండి. నచ్చితే లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయండి. ఓకే, ఒక్కసారి ఆ రోజున విశారదన గారు ఏం మాట్లాడాడో చూద్దాం. అప్పుడు కూడా ఒక వీడియో చేశాను నేను. ఒకసారి ఏం మాట్లాడాడో చూడండి. బంధువులు, కన్న తల్లి, పోలీసులు, మధ్యవర్తులు, ప్రభుత్వ అధికారులు, పోలీసులు మీద చర్య తీసుకోలేము, కేవలం కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటాం, ఉపాధి మార్గాన్ని చూపిస్తామన్న విషయాలకి పోలీసుల మీద చర్యలు తీసుకోలేము, కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటాము, ఉపాధి మార్గం మాత్రమే చూపిస్తాము అనేటువంటి అంశాలకి చెప్పండి సార్. తల్లి రాజీ పడింది. తల్లి రాజీ పడి ఇక నా కుటుంబం బయటపడితే చాలు, ఓకే, నా కుటుంబానికి ఆర్థిక చేయూత ఇస్తే చాలు, ఓకే, ఇప్పుడు పోలీసుల మీద చర్య నేను ఈ పోరాటాలు చేయలేను, 5 రోజులైంది, శవం వాసన వస్తుంది, స్మెల్ వస్తుంది, 5 రోజులైంది చనిపోయి 6వ రోజులోకి ఎంటర్ అవుతుంది, ఇక నేను ఈ శవాన్ని పెట్టుకొని నేను పోరాటం చేయలేను, నా కుటుంబాన్ని ఆదుకుంటే చాలు అన్న దగ్గర ఆమె ఒక రకంగా రాజీ పడిపోయింది. నాకు పోరాడే మార్గం కన్న తల్లి లేనప్పుడు నేను పోరాడలేను, నాకు అవకాశం లేదు, నేను పోరాడే అవకాశాన్ని కోల్పోయాను ఆమె రాజీ పడ్డం. కాబట్టి నేను ఈ పోరాటం నుంచి బయటకు వస్తాను. పోరాటాన్ని క్లారిటీ, నేను ఈ పోరాటం నుంచి బయటకు వస్తున్నా. ఏవైతే కుటుంబానికి సంబంధించినటువంటి ఆర్థిక వెసులుబాటులు ఉన్నాయో అవి మాత్రమే ప్రభుత్వం నుంచి ఇస్తామన్నారు. పోలీసుల మీద ఎలాంటి చర్యలు తీసుకోమన్నారు. దానికి తల్లి ఒప్పుకుంది. కాబట్టి తల్లే నాతో లేనప్పుడు నేను ఈ పోరాటాన్ని కొనసాగించలేను, నేను ఈ పోరాటం నుంచి బయటకు వస్తున్నాను అని క్లారిటీగా చెప్పాడు. నేను అప్పుడు ఒక వీడియో చేశాను, అమ్ముడు పోయిన అమ్మతనం అని చెప్పేసి వీడియో చేశాను. ఆవిడకు ఒక రిక్వెస్ట్ కూడా చేశాను. ఏమని రిక్వెస్ట్ చేశాను? అమ్మా, మీరు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి, దయచేసి దళితుల యొక్క మానాలని, ప్రాణాలని డబ్బులతోటి వెలకట్టేలాగా సమాజం చూసే విధంగా చేయొద్దమ్మా, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని నీ బిడ్డ చావుకి కారణమైనటువంటి వ్యక్తులందరికీ శిక్ష పడే విధంగా మీరు డిమాండ్ పెట్టడమ్మా అని నేను రిక్వెస్ట్ చేసి ఆ వీడియోలో ఆమెకి విజ్ఞప్తి చేశాను. అయితే ఇక్కడ విశారదన గారి యొక్క అభిమానులు ఒకటి గమనించండి. ఆయన పోరాటం నుంచి క్లియర్ కట్గా బయటకు వచ్చాడు. బయటికి వచ్చిన తరువాత మందకృష్ణమాది గారు ఢిల్లీ నుంచి వచ్చి ఈ అంశాన్ని టేకప్ చేశాడు. టేకప్ చేసిన తర్వాత ఎక్కడ ప్రజల్ని రోడ్డు మీదకి తీసుకురాలి, ఒకసారిగా ఎంఆర్పిఎస్ కార్యకర్తలను ఎక్కడ రోడ్డు మీదకి తీసుకురాలి. ఆయన సైలెంట్గా ఒక సైలెంట్ ఉద్యమాన్ని నడిపి ఒక్కొక్క అధికారి దగ్గరికి వెళ్ళాడు. ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళారు, డీజీపీ గారి దగ్గరికి వెళ్ళారు, మానవ హక్కుల కమిషన్ దగ్గరికి వెళ్ళారు, ఎస్సీ కమిషన్ దగ్గరికి, ఇలా కమిషన్ల దగ్గరికి, అధికారుల దగ్గరికి వెళుతూ ఆయన పెట్టినటువంటి ప్రెజర్ వల్ల, ఇంటెలిజెన్స్ రిపోర్టు వల్ల ఈ రోజున సిఐ గారు సస్పెండ్ అవ్వడం జరిగింది. ఇది పూర్తిగా ఈ క్రెడిట్ సిఐ గారు సస్పెండ్ అవ్వడం ఏదైతే ఉందో ఆ క్రెడిట్ మొత్తం మందకృష్ణమాది గారికే దొరుకుతుంది. ఎందుకంటే పోరాటం నుంచి నేను బయటకు వస్తున్నాను అన్నాడు అక్కడ విశారదన మహారాజ్ గారు. ఈ పోరాటం నుంచి నేను బయటకు వస్తున్నాను అన్న తర్వాత మీరు పోరాటం చేసినంత వరకు ఏవైతే బెనిఫిట్స్ వచ్చినాయో ఆ బెనిఫిట్స్ వరకే మీరు బాధ్యులు. సస్పెండ్ అయినటువంటి విధానము మందకృష్ణమాది గారు తీసుకున్నటువంటి కార్యాచరణ వల్ల వచ్చింది. అయితే ఇప్పటికి కూడా మందకృష్ణమాది గారు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి నేను మీకు వినిపిస్తాను, చూడండి. కానీ ఎస్ఐ సురేష్ రెడ్డిని ఎమ్మెల్యే కాపాడుతుందని అర్థమవుతున్నప్పుడు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది. మాకు మేము రోడ్ ఎక్కాల్సిన అనివార్య పరిస్థితి వచ్చేసింది. చాలా మంది అంటున్నారు ఒక బీసీని కాబట్టి సస్పెండ్ చేశారు, రెడ్డిని కాబట్టి కాపాడుతున్నారు అని చెప్పి. దాని జవాబు చెప్పాలి ఎమ్మెల్యే, దాని జవాబు చెప్పాలి ఎమ్మెల్యే, జవాబు చెప్పాలి. ఇప్పుడు
బహిరంగ ప్రకటన చేయాలా? ఓకే, వదిలిపెడతామని చెప్పి అనుకుంటే ఎవరైనా భ్రమలో ఉన్నట్టు. వెరీ గుడ్. మాకు పరిచయాలు స్నేహాల కంటే మా జాతి భవిష్యత్తు, మా అస్తిత్వం మాకు ముఖ్యం. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారు, ఈవిడ మహిళ అయినా కానీ ఆవిడని మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే ఆవిడ పేరు చివర పద్మావతి రెడ్డి అనేది కంపల్సరీ ఉంటుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క భార్య. అమ్మా సిఐ గారు ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని సస్పెండ్ చేశారు. మరి ఎస్ఐ మీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అయినా తల్లి సస్పెండ్ చేయలేదు? ఒక స్టేషన్లో ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు? ఆ స్టేషన్ ఆఫీసరే కదా, ఎస్ఐ గారే కదా బాధ్యులు. మరి ఎస్ఐ గారిని సస్పెండ్ చేయకోకుండా ఎందుకు మీరు వెళ్ళి సిఐ గారిని సస్పెండ్ చేశారు? సమాధానం చెప్పండి. అంటే కులమా? కుల వివక్ష? కులాన్ని మీరు కాపాడుకుంటున్నారా? మీ కులానికి సంబంధించినటువంటి వ్యక్తులు నేరాలు చేసినా కానీ ఆ నేరాల నుంచి కాపాడటం కోసమా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకొని ఎమ్మెల్యే చేసింది? తెలంగాణ రాష్ట్రంలో పర్టికులర్గా కోదాడలో ఉన్నటువంటి ఆ నియోజకవర్గ ప్రజలకు మీరు సమాధానం చెప్పండి. ఓకే, క్రెడిట్ ఎవరికి ఏందనేది నేను క్లారిటీగా చెప్పా. ఇక జరగబోయేటువంటి అంశాల గురించి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో మీరు గమనిస్తే తెలంగాణ రావడం కోసం పాట పాడినోళ్ళు కానీ, గజ్జె కట్టి ఆట ఆడినోళ్ళు కానీ, కలం బట్టి కవితలు రాసినోళ్ళు కానీ, కలం బట్టి పాటలు రాసిన వాళ్ళు కానీ, గొంతు ఎత్తి పాటలు పాడినోళ్ళు కానీ ఈ దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డలే ముందు వరుసలో ఉన్నారు. యుద్ధం చేసింది దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డలు. కథన రంగంలో ఉంది దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డలు. లాఠీ దెబ్బలు తింది దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డలు. జైళ్ళు పాలైంది దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డలు. చనిపోయింది దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డలు. చనిపోయి మా బిడ్డలు అత్యధికంగా చనిపోయి అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి బిడ్డలు చనిపోయారు, నేను అది కాదంటలేను. కానీ మెజారిటీ దళిత సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి బిడ్డలు చనిపోయి పోరాడి మీకు ఒక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి పెడితే ఆ తెలంగాణ రాష్ట్రం మీద మీరు గద్దెనెక్కి మీరు ముఖ్యమంత్రులు కాబట్టి మా బిడ్డలని అధికారపూర్వకంగా చంపుతున్నారు. మీరు అప్పుడు పోరాటంలో చచ్చిపోయారు మా బిడ్డలు. ఈ రోజున మీరు అధికారపూర్వకంగా అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి మీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఎస్ఐలను ఉపయోగించి స్టేషన్లు కొట్టి చంపుతారా మా బిడ్డల్ని? ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, ఖబర్దార్. మీకు అధికారాన్ని ఇచ్చింది మా ప్రజలే. ఆ అధికారాన్ని వెనక్కి తీసుకోవడం అనేది ఎంతోసేపు పట్టదు. ఖచ్చితంగా కర్లా రాజేష్ గారి అంశంలో ఎవరెవరైతే తప్పు చేశారో ఆ తప్పు చేసినటువంటి దోషులకి ఖచ్చితంగా శిక్ష పడాలని, శిక్ష పడే విధంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకోవాలని, నిర్ణయాలు తీసుకోకపోతే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో పర్టికులర్గా మాదిగ సామాజిక వర్గం యొక్క చైతన్యం మీకు తెలుసు. మాదిగ సామాజిక వర్గం తలుచుకుంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు. మాదిగ సమాజం రోడ్ల మీదకి వస్తే ఎలా ఉంటుందో మీకు తెలుసు. అసెంబ్లీనే గడగడ ఉడికించినటువంటి చరిత్ర కలిగినటువంటి ఆ సామాజిక వర్గాన్ని మీరు టచ్ చేశారు. ఇది మర్చిపోవద్దని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ నేను మళ్ళా క్లారిటీగా చెప్తున్నా సిఐ గారిని సస్పెండ్ చేయడం ఏదైతే ఉందో అది 100% మందకృష్ణ మాదిగ గారి యొక్క క్రెడిటే. మీరు అన్న విశారదన్ గారు పోరాటం చేశారు కదా, ఆ రోజు శవాన్ని పెట్టుకొని చలిగారి నేను చేశాను వీడియో, అప్పుడు కూడా చేశాను. దీని గురించి ఏమని విశ్లేషించాలో ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే తల్లి, నా దళిత తల్లి, నా మాదిగ తల్లి అంటే ఇది ఇండికేషన్ వెళ్తుంది తల్లి. తెలంగాణ సమాజానికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికైనా దళితులని అది పోలీసు వ్యవస్థ అయినా బహిరంగంగానైనా ఎవరైనా ఎక్కడైనా చంపితే చిల్లర వేస్తే చాలు. వాళ్ళ శవాల మీద చిల్లర వేస్తే ఆ చిల్లర ఏరుకొని వాళ్ళు బతికేస్తారు, మనం చంపేసుకోవచ్చు. ఇది తల్లి ఇండికేషన్. ఒక్కసారి జాలితోటి నాలాంటి వాళ్ళ మీద జాలితోటైనా ఒక్కసారి ఆలోచించి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఆత్మగౌరవంతో బతకడం. నేను చేశాను. శవం పక్కన మరొక శవంలాగా పనుకున్నాడు ఆయన. అంతా ఎముకలు కూడా కరిగిపోయేటువంటి చలిలో ఆయన ఉన్నాడు. ఒక గొప్ప ఉద్యమాన్ని చేశాడు, మంచి నాయకుడు. తల్లి లొంగిపోవడం కరెక్ట్ కాదని చెప్పేసి నేను ఆ రోజు వీడియో చేశాను. అలా అని చెప్పేసి ఒకరి క్రెడిట్ని తీసుకెళ్ళి ఇంకొకరికి ఇవ్వవలసినటువంటి అవసరం 100% లేదు. నిజం మీడియా ఎప్పుడు నిజాలే మాట్లాడుతుంది, యథార్థంగానే మాట్లాడుతుంది, స్వతంత్రంగానే వ్యవహరిస్తుంది. అలా నిజాలు కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే మా వీడియోలు చూసేటువంటి ప్రయత్నం చేయాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, మా నిజం మీడియా సూటిగా, తేటగా, నీటుగా, ఘాటుగా ప్రతి సందర్భంలో కూడా ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ నిజాలను మాత్రమే చెప్తుంది. కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.